తిరుమల దేవాలయంలో ఇనుప మెట్లను ఏర్పాటు చేయడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అలిపిరి పాదాల వద్ద నిరసన వ్యక్తం చేశారు రాయలసీమ పోరాట సమితి నాయకులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న దేవాలయంలో వెండి వాకిలి వద్ద భక్తులను తరలించడానికి వీలుగా ఇనుప మెట్లు నిర్మిస్తున్న విషయం వివాదాస్పదంగా మారింది. దీనిపైన తిరుపతి వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఈ విధంగా మెట్లు నిర్మించడం భవిష్యత్తులో రాష్ట్ర దేశాధినేతలకు విపత్తుగా మారుతుందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా 50 టన్నుల బరువుతో 30 అడుగుల ఎత్తులో 70 ఇనుప మెట్లను నిర్మించడం మహాపాపం అని, దీనివల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఏర్పడుతుందని అంటున్నారు. ముఖ్యంగా శ్రీవారి ఆలయం శాశ్వతమని, అంటే టీటీడీలో ఉన్న ఐఏఎస్ అధికారులు అశాశ్వతమని, వారి వల్ల ఆలయ పవిత్రత దెబ్బతినకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాధినేతలకు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా తిరుపతికి చెందిన రాయలసీమ హక్కుల నాయకుడైన నవీన్ కుమార్ రెడ్డి ఇక్కడ తిరుపతి అలిపిరి పాదాల వద్ద ఆందోళన చేస్తున్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు భక్తుల సౌలభ్యం కోసమే మీ విధమైన ఇనుప మెట్లు ఏర్పాటు చేస్తున్నాము, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వారిని బయటికి తరలించడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నామని ఆలయ అధికారులు చెప్తున్న నేపథ్యం ఉంది. దీనివల్ల మీకెందుకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడుతుందని? ఏమండి, ఇంత ముందుకు కూడా ఎంతోమంది ఐఏఎస్ అధికారులు పనిచేశారు, వాళ్ళకి ఆ ఆలోచన రాలేదండి. బ్రహ్మోత్సవాల టైంలోనే 1,00,000 మంది భక్తులు వస్తే ఎంతో సునాయాసంగా రెప్పపాటు స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు ఉన్నటువంటి ఉత్తర భారతదేశానికి సంబంధించిన వ్యక్తిని ఈఓగా తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి ఆగమ శాస్త్రం గురించి తెలుసో తెలియదో మాకైతే తెలియదు. ఈరోజు తిరుమల జేఈఓ ఈఓలు ఇద్దరు కలుసుకొనేసి ప్రధాన అర్చకుల్ని అడగలేదు, పెద్ద జీఆర్ చిన్నయ్య జీఆర్ గారిని అడగలేదు, మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని సంప్రదించలేదు. ఏకపక్షంగా ఈరోజు తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఒక ప్రయోగశాలగా వాళ్ళు మార్చేశారు. మీరెవరండి ప్రయోగాలు చేయడానికి? భక్తులు ఎవరన్నా మీకు వచ్చి కంప్లైంట్ చేశారా మాకు వెండి వాకిలి వద్ద రద్దీగా ఉందని చెప్పని? గుడిలో 5 నిమిషాలు ఉండాలని చెప్పి ప్రతి భక్తుడు కూడా కోరుకుంటాడు. కాబట్టి గతంలో కూడా ఇదే విధంగా కొంతమంది ఐఏఎస్ అధికారులు ప్రయోగాలు చేసి 1000 కాళ్ళ మండపాన్ని తొలగిస్తే ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరి వద్ద బాంబు దాడి జరిగి ఆ దేవుని ఆశీస్సులతో ఆయన బయటపడడం జరిగింది. అదే తరహాలో ఈరోజు ఈశాన్యం వైపు గుడికి ఈరోజు ఇనుప మెట్లు, అంటే 50 టన్నుల బరువు కలిగినటువంటి ఇనుప మెట్లు 30 అడుగుల ఎత్తు 70 మెట్లతో మీరు ఏర్పాటు చేస్తే అది నిజంగా ఈ రాష్ట్రానికి రాష్ట్రాధిపతికి అరిష్టం. ఇది ఈరోజు అందరూ ఆగమశాస్త్ర విరుద్ధం అని చెప్పి అర్చకులంతా మొత్తుకుంటున్నారు. కానీ తిరుమల దేవాలయంలో ఉండే అర్చకులకు ఈ ఉన్నతాధికారులు ఐఏఎస్ అధికారులు మెమోలు ఇచ్చేసి ఈ ఇనుప మెట్ల గురించి ఎవరు కూడా నోరు తెరవకూడదు అని వార్నింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అండి? మీరు నియంత్రణలా వ్యవహరిస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని వేసి అది అవసరమా లేదా అని నిర్ణయించి, ఈరోజు స్పెసిఫైడ్ అథారిటీ లేదు, తిరుమల బోర్డు మెంబర్స్ లేరు, కమిటీ లేదు, వీళ్ళిద్దరే కూర్చొని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. వీళ్ళ పరిపాలన చూస్తా అంటే ఐఏఎస్ పరిపాలన పరమానంద శిష్యుల్ని తలపిస్తుంది. తలనొప్పి వస్తే తల నరుక్కున్నట్టు, కాలు నొప్పి వస్తే కాలు తీసుకున్నట్లు. ఈరోజు 1,00,000 మంది భక్తులు వస్తున్నారు కదా అని చెప్పి మీరు వెండి వాకిలి వద్ద మీరు నిచ్చిన మెట్లు ఏర్పాటు చేస్తే రేపు 2,00,000 మంది వస్తే ఫ్లైఓవరు లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డు లేదంటే 4 వైపులా ఇనుప మెట్లు ఏర్పాటు చేస్తారండి. మీరు ఐఏఎస్ అధికారులు ఏ విధంగా మీరు దర్శనం కల్పించాలో ఆలోచించండి. అదేవిధంగా ఈరోజు మీరు స్లాట్ పద్ధతి పెట్టారు. ఆ స్లాట్ పద్ధతి కారణంగా నడిచొచ్చే వాళ్ళకి 20,000 టికెట్లు ఇస్తున్నారు, సర్వదర్శనానికి 20,000 ఇస్తున్నారు. అదేవిధంగా మామూలు ఆ ఆర్జిత సేవా టికెట్లు తగ్గించేశారు. మరి రద్దీ ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? మీరు ఆ టైం స్లాట్ ప్రకారమే భక్తులంతా కూడా ఇచ్చిన టోకన్ల ప్రకారం కొండకు వస్తున్నారు, వైకుంఠంలో ఎంటర్ అవుతున్నారు, స్వామివారిని దర్శించుకొని వస్తున్నప్పుడు రద్దీ అనేది ఎక్కడ ఏర్పడుతుందండి? మీరు దయచేసి మీ మార్కు కోసం ప్రయోగాలు చేయొద్దండి, భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దండి, రాష్ట్రానికి అరిష్టం తెచ్చే విధంగా నిర్ణయాలు తీసుకోవద్దండి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఆగమ శాస్త్ర సలహాలు తీసుకొని చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ రాష్ట్రానికి కానీ ఏదైనా అరిష్టం జరిగితే టీటీడీ ఈఓ జేఈఓలే బాధ్యత వహించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన దేవాలయంలో ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తుకు, అదేవిధంగా రాష్ట్రాధినేతకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇలాంటి చర్యలు తీసుకునేటప్పుడు ఆగమశాస్త్ర పండితులతో పాటు పురోహితులను, అదేవిధంగా రాష్ట్ర ప్రజాప్రతినిధులను కూడా సలహా తీసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని, కానీ ఇలా తమ మార్కు పరిపాలన కోసం ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదని వీరు విమర్శిస్తున్నారు. కెమెరా పర్సన్ చెంచయ్యతో దామోదర్, ఎన్టీవీ, తిరుపతి అలిపిరి పాదాల.